ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో అందరూ మేల్కొన్నారా? మరి మేల్కొన్నట్లయితే మరి దేవుని వాగ్దానాన్ని చూద్దాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానం, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆమేన్. యోబు గ్రంథము 1:1. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యోబు గారు గురించి దేవుడు స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మరి నీ గురించి నా గురించి ఎవరైనా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారా? మన జీవితం ఎలా ఉంది? మన గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉన్నామా? మరి మనం యథార్థముగా బ్రతకగలుగుతున్నామా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై చెడుతనమును విసర్జించిన వాడంటండి యోబు గారు. ఆ యోబు గారి చరిత్ర ఎంతో మనకు ఆదరణగా ఉంటుంది. ఆయన ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కుటుంబాన్ని కోల్పోయాడు, బిడ్డలను అందరినీ కోల్పోయినప్పటికీ కూడా ఎవ్వరు ఆయన చెంత లేనప్పటికీ కూడా ఆయన చెడుతనమును అంగీకరించలేదు, చెడుతనమును విసర్జించడంటండి. మరి ఈ దినాన నీవు నేను ఎలా ఉన్నాం? యోబు గారి వలె యథార్థంగా బ్రతకాలి అనుకుంటున్నావా? ఆయన వలె జీవించాలి. ఆయన కోల్పోయాడు, ఆయన చెడును దగ్గరికి రానివ్వనందున దేవునికి యథార్థంగా బ్రతికినందుకు దేవుడు డబల్ ఆశీర్వాదాలను, రెండింతల ఆశీర్వాదాలను యోబు గారికి దయచేశాడండి. మరి ఈ దినాన్న ఈ ఉదయకాల సమయంలో నీవు యోబు వలె యథార్థముగా జీవించగలిగితే దేవుడు నీకు రెండింతల ఆశీర్వాదాన్ని దయచేయనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో మన కొరకు ఎవరు సాక్ష్యం ఇస్తారో? నీ బిడ్డలు నీ కొరకు సాక్ష్యం ఇచ్చే తండ్రిగా ఉన్నావా? నీ బిడ్డలు నీకు సాక్ష్యం ఇచ్చే నీ బంధువులు అందరూ నీ గురించి సాక్ష్యం చెప్పే తల్లిగా ఉన్నావా? మరి నీవు నేను కుటుంబంలో ఎలా ఉన్నాం? మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో మనం ఉన్నామా? లేక లోకానుసారంగా చెడును అనుసరిస్తూ చెడు వైపు మనం నడుస్తున్నామేమో, లోకం వైపు నడుస్తున్నామేమో? ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు. వాగ్దానం ఆయన చేస్తే నీ జీవితంలో నెరవేరుస్తాడు. మరి యోబు గారు రెండింతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలా? తన బిడ్డలు దూషించిన, భార్య దూషించిన, స్నేహితులు దూషించిన, ఎవరు దూషించినా ఆయన యథార్థతను కోల్పోలేదు గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నువ్వు యథార్థముగా జీవించగలిగితే నువ్వు రెండింతల ఆశీర్వాదాలను పొందుకుంటావు. మరి యోబు లాంటి జీవితము, యోబు లాంటి మరి యథార్థ జీవితం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. అట్టి ఆశీర్వాదాలు కూడా మీ అందరూ పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. యోబు ఎంతో సహనవంతుడు. యోబు దేవునికి నమ్మకస్తుడు. మనము దేవునికి నమ్మకస్తులుగా మనం బ్రతకగలిగితే మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాము. ఆయనకి చేరువుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆయనకి చేరువుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఉదయకాల సమయంలో ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాగ్దానాన్ని విని ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే మనందరము కూడా ఎంతో ధన్యులము. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎంతో అవసరం. భార్యాభర్తల మధ్య, బంధుమిత్రుల మధ్య యథార్థంగా నీవు జీవించగలిగితే దేవునికి ఇష్టడు అయిన వాడవుతావు. దేవునికి ఇష్టడువై ఒక్కసారి ఆయన ప్రేమ నువ్వు పొందుకుంటే ఈ లోకంలో ఎటువంటి శత్రువులు కూడా నిన్నేమీ చేయలేరు. శోధనలు కూడా నీ దగ్గరికి రానే రావు. నువ్వు ఆయనకు సమీపముగా ఉండు. దేవుని యందు యథార్థముగా జీవించు. చెడుతనమును విసర్జించి నీ కుటుంబంలోనికి దేవుని వెలుగును నువ్వు తీసుకురాగలిగితే నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నైనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఒక మంచి వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. యోబు గారు వలెనైనా మేము యథార్థముగా
ప్రభా న్యాయముగాను ప్రభా చెడుతనమును విడిచిపెట్టి నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. అయా యోబు గారి గురించి స్వయాన నీవే సాక్ష్యం ఇచ్చావు ప్రభా. అయా ప్రభా మా కొరకు కూడా నీవు సాక్ష్యం ఇచ్చే వరకు మేము జీవించుటకు సహాయం చేయండి నాయన. ప్రభా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాలను మీరు కదిలించి ఈ దినం నుంచి నీకు యథార్థముగా జీవించడానికి సహాయం చేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి నాయన. అలాగే నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి నైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనతో శోధించబడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని అడుగుచున్నాను. బలహీనముగా వారిని మీరు స్వస్థపరచండి నాయన. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు బలహీనతలను విడిపించండి, స్వస్థపరచండి, గాయములను కట్టండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి తోడు నీడగా ఉండండి నాయన. అయా విమానాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలను నాయన, విదేశాలకు వెళుతున్న బిడ్డలను, ఇండియా దేశానికి వెళుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో నీ వెలుగు కాంతులను నింపమని అడుగుచున్నాను. అయా యథార్థంగా నీ కొరకు నీ అందు భయభక్తులు కలిగి మేము జీవించగలిగినట్లు సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క హృదయాలను మీరు తెరిచి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను నాయన. శాంతి సమాధానమును దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. అనేకమైన బలహీనతలతో ప్రతి ఒక్క కుటుంబంలో అనేక మంది బలహీనతతో శోధించబడుచున్నారు ప్రభా. వారి బలహీనతలను వర్గాలు మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, సహాయం చేయండి, కృప చూపించండి. యోగ్యత లేని నన్ను మామూలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ స్తోత్రాలు. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను. సులువైన కాన్పును మీరు దయచేయమని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.